మనమంతా సంసారంలో సుఖం కోరుతాం, క్షేమం కోరుతాం, లాభం కోరుతాం. కుటుంబము, బంధువులు, మిత్రులు, పాడి పంట, పశువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతాం. తప్పకుండా కోరవలసిందనే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కోరమనే చెప్తున్నాయి. తర్వాత ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కోరిన తర్వాత ఏం చేస్తే కోరిక నెరవేరుతుందో అది చెప్తున్నాయి. నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నా కుటుంబం ఎక్కడైనా ఏ ఊళ్ళో ఎక్కడున్నా కానీ ఆ ఇల్లు మాత్రమే కాక ఇరుగు పొరుగు కూడా బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళిద్దరూ బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుండాలంటే గ్రామం బాగుండాలి. ఆ గ్రామం ఒక్కటి బాగుండి దేశం అంతా పోవడానికి వీలు లేదు. కాబట్టి సీమ రాష్ట్రం అంతా బాగుండాలి. ఒక రాష్ట్రం మాత్రం బాగుండి దేశం అంతా ఎట్లా పోతుంది? కాబట్టి దేశం అంతా బాగుండవలసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చిట్ట చివరికి ఏది కోరితే నేను క్షేమంగా ఉంటాను అని ప్రశ్నించుకొని సర్వే జన సుఖినో భవంతు అనుకో, నువ్వు అందులో ఉంటావు అని పెద్దలు చెప్పారు. అందరూ క్షేమం కోరితేనే మన క్షేమం అందులో ఉంటుంది అని పెద్దలు చాలా తెలివైన మాట ఇది. ఇందులో త్యాగం కాదు, స్వార్థం ఎక్కువ ఉంది. అందరూ బాగుంటే నా వాళ్ళు బాగుంటారు, నేను బాగుంటాను. కాబట్టి అందరూ బాగుందరు కాక. ఇది ఈశ్వరుని మనం వేడుకునేటప్పుడు మనం చేయాల్సిన పని. దేశంలో బాగుండడం అంటే ఏమిటి? మళ్ళీని ఎలా బాగుంటారు? ఆరోగ్యంగా దీర్ఘాయుర్దాయంతో ధనంతో ఉంటే చాలా. ఇవి ఒకవేళ లభిస్తే అది దేని వల్ల వచ్చింది? పుణ్యం వల్ల వచ్చింది. కాబట్టి లోకంలో ధర్మాచరణ పుణ్యకార్యాలు వల్లనే క్షేమం లభిస్తుంది, సుఖం ఉంటుంది. కాబట్టి ధర్మకార్యములందు దీక్ష, పుణ్యకార్యములందు శ్రద్ధ, శక్తి, అందరినీ క్షేమం, అందరూ బాగుండాలని కోరుకోవడం అనేటటువంటి విశాల దృష్టి, దృక్పథం, బుద్ధి ఇవన్నీ ఇమ్మని అడిగి ఈశ్వరుని ఆరాధన చేయాలి. ఆ తర్వాత ప్రపంచం అంతా ఒకే కుటుంబం, నా వాళ్ళలాగానే కనపడతారు. అందువల్లనే తను బాగుంటాడు. చక్రవర్తులు దేశాన్ని ఏలి మంచి పరిపాలన ఇచ్చి ప్రజలు మన్నన పొంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అలా అంత సుఖంగా ప్రజారంజకంగా పరిపాలన చేసి ఎక్కడికి వెళ్ళారు? అలా రావడానికి కారణం అలా ఎందుకు చేయగలిగారు అంటే ఇట్టి కోరిక త్రికరణ శుద్ధిగా ఒక సామాన్యుడు, వాడు దరిద్రుడే కావచ్చు, లోకం అంతా బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతో భగవంతుడికి ఒక నమస్కారం చేసిన వాడు పండితుడు కానవసరం లేదు, ఎవడైనా సరే. అట్టివాడే ఉత్తర జన్మకి ఒక చక్రవర్తి పుడతాడు. రాజు గొప్ప రాజుగా ప్రజాక్షేమంతో పరిపాలించగలుగుతాడు. ఆ దరిద్రుడి మనసులో ఉండే కోరిక చేత ఉత్తర జన్మలో చక్రవర్తి పదవి ఇస్తున్నాడు ఈశ్వరుడు. చక్రవర్తి పదవిగాను అందరినీ క్షేమంగా రక్షించే శక్తినిస్తున్నాడు. ఆ తర్వాత వాడు భూలోకాన్ని మళ్ళీ రాడు, స్వర్గంలోనే ఉంటాడు. చివరికి మోక్షం వచ్చేదాకా కూడా స్వర్గంలోనే ఉంటాడు. ఈ విధంగా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనందరూ కూడా దేశం బాగుండాలని కోరడంలో, ఈశ్వరుని కోరడంలో ఎలాగా అందరి యందు నాకు కలిగినటువంటి బుద్ధి కలగాలని రెండో కోరిక. మనం భగవంతుని ఏదైనా కోరికలు కోరడానికే వెళ్ళాలి. అది నా మతం. ఏ కోరిక కోరకూడదు భగవంతుని అంటే ఎందుకు భగవంతుడు ఇష్టం? కోరడం, కోరదగినవి కోరికలు ఉన్నాయి, కొన్ని కోరకూడనివి ఉన్నాయి. ఎవరు ఎలా పోయినా నేను మాత్రం బాగుండాలి ఎప్పుడు అనకూడదు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. సహజమైన మామూలు మాట. ఏదడితే అది ఇవ్వగలిగిన సమర్థుడు. ఏమీ లేకుండా పత్రం, పుష్పం, ఫలంతో ఒక్క తులసి దళం అక్కడ పెడితేనే అన్ని ఇస్తానని అంటున్నవాడు. ఏం అడగాలో కూడా ఇందులోనే పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా నేడు భారతదేశంలో చాలా ధర్మ ఆచరణకు, సమిష్టి జీవన విధానానికి, పరస్పర అవగాహనకు, పరస్పర మైత్రి భావనకు ఎంతో ఆవశ్యకత ఉన్నది. అలాంటి భారతదేశమే భవిష్యత్తులో జగత్తుకి గురువు అవుతుంది. జగద్గురు అంటే భారతదేశమే జగద్గురు అని నేను అంటాను. వ్యక్తి కాదు, భారతీయ సంస్కృతి, భారతదేశం జగద్గురు. జగద్గురు స్థానాన్ని పొందాలంటే మనం లోకం మొత్తానికి ఆదర్శప్రాయమైన జీవనాన్ని మన దేశంలో ఆచరించి అన్ని దేశాల వాళ్ళకి ఆదర్శప్రాయంగా మనం ఉండాలి. అట్టి పెద్ద కోరిక పెట్టుకుని నువ్వేం చేస్తే నువ్వేం చేయగలవు, నువ్వు అభిషేకం చేస్తే అవుతా అంటే కోరేవాడు తన శక్తిని బట్టి కాదు, ఇచ్చేవాడి శక్తిని బట్టి కోరాలి. నేను చేసిన దానికి ఈశ్వరుడు ఏదో నాకు
బెల్లం ముక్కి చంపిస్తాడు, ఇంతకన్నా నాకు ఇస్తాడా అనుకుంటే అంతే ఇస్తాడు. ఇవ్వగలను, నీకు ఏమి ఇచ్చి నేను అడగాలి, నేనేమి ఇవ్వలేను, ఎదిగి నా దగ్గర ఉన్నంత నీదే కాబట్టి నీకు నేను ఇవ్వడం అనేది అసంభవం. కోరడం మాత్రం నేను జీవుడిని, నీ ఈశ్వరుడు అన్నీ కోరుతాను, నేను లోకక్షేమం కోరుతాను. ఈ విధంగా ప్రతి భారతీయుడు కోరడం చేత ఇప్పుడు ఒక కుటుంబం, ఒక గృహస్థు కష్టపడి ధనార్జన చేసి ఏం చేస్తాడు, దాచింది కొడుకులకి ఇస్తాడు, మనవలకి ఇస్తాడు, మునిమానవుడికి ఇస్తాడు, తన కుటుంబంలో కావాలని అందరూ అంటాడు. అది చాలా చిన్న ప్రయత్నం, అది లభించవచ్చు, లభించకపోవచ్చు. మనం ఇచ్చినా కూడా పుత్రపౌత్ర సంపదలు వాళ్ళు పాడు చేసుకోవచ్చు, అనుభవించవచ్చు, చెప్పలేము. లోకం బాగుండాలని, క్షేమంగా ఉండాలని కోరితే మన తరాలందరూ కూడా మన సంపదలన్నీ మనకంటే ఎక్కువ అనుభవిస్తారు.